వెల్కమ్ టు మీ ప్రమిళ రెసిపీస్. ఇవాల్టి ఎపిసోడ్లో నేను మీకు చెప్పబోయే రెసిపీ వచ్చేసి గార్లిక్ చికెన్ అండి. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. అంతేకాకుండా దీన్ని చాలా ఈజీగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇది పిల్లలకి చాలా నచ్చే రెసిపీ అండి. మీరు స్నాక్స్గా ఇలా చేసి పెట్టారంటే కనుక వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు. అంతేకాకుండా పప్పు సాంబారు చేసుకున్నప్పుడు సైడ్ డిష్గా దీన్ని చేసుకుంటే కనుక చాలా బాగుంటుందండి. మరి ఇప్పుడు ఆ తయారీ విధానం ఎలాగో నేను చెప్పబోతున్నాను. జాగ్రత్తగా వినండి. ఒకసారి మీ ఇంట్లో కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి. ముందుగా ఈ గార్లిక్ చికెన్ని తయారు చేయడం కోసం 750 గ్రాములు అంటే ఒక 3/4 కేజీ చికెన్ తీసుకోవాలండి. దీంట్లో కొంచెం ఉప్పు, ఒక అరచెక్క నిమ్మరసం వేసుకుని శుభ్రంగా ఈ చికెన్ని కడుక్కోవాలండి. ఇలా కడగటం మూలంగా ఏమవుతుందంటే నీసు వాసన ఏమన్నా ఉన్నట్లయితే కనుక అది పోతుందండి. తర్వాత ఇలా శుభ్రంగా కడుక్కున్నటువంటి చికెన్లో 1 టీ స్పూన్ సాల్ట్, అరచెక్క నిమ్మరసం, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం వేసుకుని ఇవన్నీ కూడా చక్కగా కలిసిపోయేలా కలుపుకుని గిన్నె మీద చక్కగా మూత పెట్టుకుని మనం 1 అరగంట సేపు దీన్ని నానబెట్టుకోవాలండి. ఇది నానేలోపు మనం ఒక బాండీ పెట్టుకుని అందులో 4-5 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలండి. దీనికి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి. ఆయిల్ కాగిన తర్వాత అందులో మనం మీడియం సైజు 3 ఉల్లిపాయలను తీసుకుని వాటిని చీలికల్లాగా కట్ చేసుకుని మనం వేసుకోవాలండి. ఇందులో మనం ఈ ఉల్లిపాయ ముక్కల్ని లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలన్నమాట. ఈ ఉల్లిపాయ ముక్కలు వేగేలోపు వెల్లుల్లి కారాన్ని ప్రిపేర్ చేసుకుందామండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో 1 టీ స్పూన్ ధనియాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, అలాగే 4 యాలకులు, 1 ఇంచ్ దాల్చిన చెక్క, 4 లవంగాలు, 1 అనాస పువ్వు, 1/2 టీ స్పూన్ మిరియాలు, 2 టీ స్పూన్ల కారం వేసుకుని మనం వీటిని మిక్సీ పట్టుకోవాలండి. వీటిని మిక్సీ పట్టుకున్న తర్వాత ఇందులో ఒక 20 నుండి 25 వరకు పొట్టు తీసినటువంటి వెల్లుల్లి రెబ్బలను వేసుకుని మనం మెత్తగా దీన్ని మిక్సీ పట్టుకోవాలండి. ఇప్పుడు దీన్ని ప్రక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేగినాయేమో చూద్దామండి. ఇదిగో ఉల్లిపాయ ముక్కలు ఇలా వేగాయి కదా. ఇందులో ఇప్పుడు మనం ముందుగా నానబెట్టినటువంటి చికెన్ని వేసుకోవాలండి. వేసుకుని దీంట్లో ఉన్నటువంటి నీళ్ళంతా కూడా ఇంకిపోయి ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు మనం దీన్ని వేయించుకోవాలన్నమాట. ఇలా ఆయిల్ సెపరేట్ అయిన తర్వాత ఇందులో 1/2 గ్లాసు వాటర్ పోసుకోవాలండి. వాటర్ పోసుకుని ఒకసారి మనం కలుపుకుని మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మనం దీని మీద మూత పెట్టుకోవాలి. 10 నిమిషాల తర్వాత మనం మూత తీసి చూస్తే గనక చక్కగా వాటర్ అంతా ఇంకిపోయి ఆయిల్ సెపరేట్ అవుతుందన్నమాట. ఇప్పుడు ఇందులో మనం ముందుగా పట్టుకున్నటువంటి వెల్లుల్లి కారం ఉంది కదా, ఆ కారాన్ని వేసుకోవాలండి. దీంట్లో కొద్దిగా కరివేపాకు, రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. వేసుకుని మంటను మనం లో ఫ్లేమ్లో పెట్టుకుని దీన్ని ఇంకొక 2-3 నిమిషాలు దీన్ని వేయించుకోవాలండి. ఎందుకంటే ఈ కారం మసాలాలు అన్నీ కూడా చికెన్కి బాగా పట్టాలన్నమాట. ఇది కొద్దిగా వేగిన తర్వాత దీంట్లో 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసుకోవాలండి. వేసుకుని ఒకసారి కలుపుకోవాలి. చూసారు కదండి ఎంత చక్కగా వేగిందో ఈ చికెను. ఇప్పుడు ఇందులో చివరిగా కొద్దిగా సన్నగా కట్ చేసినటువంటి కొత్తిమీరని వేసుకోవాలండి. వేసుకుని ఒకసారి కలుపుకోవాలండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండేటువంటి గార్లిక్ చికెన్ రెడీ అయినట్లే. విన్నారు కదండి, ఈ గార్లిక్ చికెన్ని ప్రిపేర్ చేసుకోవటం ఎంత ఈజీనో. దీన్ని చాలా తక్కువ టైంలో మనం ప్రిపేర్ చేసుకోవచ్చు అన్నమాట. అంతేకాకుండా టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇలా చేసి పెట్టినట్లయితే కనుక పిల్లలు చాలా ఇష్టంగా తింటారనమాట. ఒకసారి తప్పకుండా నేను చెప్పినట్లుగా మీ ఇంట్లో ట్రై చేసి చూడండి. ఇది పిల్లలకు పెద్దలకు అందరికీ నచ్చే రెసిపీ అండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్తో మీ ప్రమిళ రెసిపీస్లో వచ్చే ఎపిసోడ్లో కలుసుకుందాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం
అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు సమరం ఫుడ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపో. Please download Samaram Channels app from Google Play Store and watch your favorite channels. Click the bell icon and subscribe to the channels.